హలో వండర్ఫుల్ పీపుల్. ఈరోజు మనం తమిళనాడు తిరుచిలోని శ్రీరంగం టెంపుల్ని దర్శించుకుందాం రండి. ఈ వీడియోలో మీకు శ్రీరంగం టెంపుల్లోని కొన్ని ముఖ్య ప్రదేశాల గురించి మరియు దాని గురించి ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. శ్రీరంగం టెంపుల్ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. ఇది 153 ఎకరాలలో విస్తరించి ఉంది. మన భారతదేశంలో మొత్తం 108 దివ్య దేశాలు ఉన్నాయి. దివ్య దేశాలు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క అతిపెద్ద దేవాలయాలు మరియు అతి ప్రాచీన దేవాలయాలు. అందులో శ్రీరంగం మొట్టమొదటిది మరియు అతిపెద్దది. ఏ గుడైనా సరే మనకి ఒక ఊరిలో ఉంటుంది, కానీ ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడిలోనే ఒక ఊరుంది. ఇది శ్రీరంగం యొక్క రాజగోపురం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. ఇది 240 అడుగుల హైట్ గలది. నేను ఈ వీడియోలో మ్యాక్సిమం టెంపుల్ ఆర్కిటెక్చర్ని కవర్ చేశాను. ఎక్కడైతే ఫోన్ అలౌడ్ లేదో అక్కడ నేను కవర్ చేయలేకపోయాను. ఇది రాజగోపురం యొక్క ఇన్నర్ వ్యూ. మనం రాజగోపురంలోకి ఎంటర్ అవుతే ఎన్నో షాప్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. మీరు శ్రీరంగం గనక వచ్చినట్లయితే రూమ్స్ కోసం అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే టెంపుల్ దగ్గరలోనే చాలా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేము వసుంధర సర్వీస్ అపార్ట్మెంట్ అనే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము. మేము ఆన్లైన్ తీసుకోలేదు, ఆఫ్లైన్ తీసుకున్నాం. డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాము. అండ్ రూమ్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి. మేము 2 రూమ్స్ తీసుకున్నాము. మాకు వచ్చేసి 3250 రూపీస్ కాస్ట్ పడింది. ఈ వీడియోలో మీరు దర్శనం టైమింగ్స్ చూడొచ్చు. ప్లీజ్ ఇవి నోట్ చేసుకోండి. దర్శనం టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. శ్రీరంగం టెంపుల్లో మనకి మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. మేము తీసుకున్న రూమ్ దగ్గరలో ఈ గోపురం ఉంది. మీరు రాజగోపురంలో ఎంటర్ అయి వస్తుంటే మీకు ఇక్కడ ఒక ఫేమస్ స్వీట్ షాప్ అయితే కనిపిస్తుంది. దాని పేరు రమణయ్య అయ్యర్ స్వీట్స్. ఇక్కడ స్వీట్స్ చాలా ఫేమస్. మరియు ఇక్కడ మనకి బాదం పాలు, రోస్ మిల్క్, స్నాక్స్, లెమనేడ్స్ చాలా ఫేమస్. టేస్ట్ చాలా బాగుంది, తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం రండి. టెంపుల్లోని ఆర్కిటెక్చర్ ఇలా ఉంది, చూడండి. నేను కంచి వీడియోలో మీకు చెప్పినట్టుగా సమ్మర్ సీజన్లో మీరు గనక ఇక్కడికి వస్తే తప్పకుండా వైట్ థిక్ సాక్స్ వేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే హీట్ చాలా ఉంటుంది. మీరు టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఈ బుక్ షాప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు వ్యూ పాయింట్ టికెట్స్ తీసుకోండి. 50 రూపీస్ ఈచ్ టికెట్. వ్యూ పాయింట్ నుంచి మీరు మొత్తం 21 గోపురాలను చూడొచ్చు. అండ్ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ టెంపుల్ యొక్క బంగారు గోపురం కూడా చూడొచ్చు. మేమైతే ఈ టెంపుల్ వ్యూ పాయింట్ నుంచి 21 గోపురాలను చూసి చాలా ఎగ్జైట్ అయ్యాం. ఎందుకంటే ఆ వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ ఏరియల్ వ్యూ లాగా మనకు కనిపిస్తుంది. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. రండి, ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ని మీకు చూపిస్తాను. అండ్ మీరు శ్రీరంగం టెంపుల్ని సమ్మర్లో గనక విజిట్ చేసినట్టయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఈవినింగ్ టైంలో దర్శనానికి రండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మీకు హీట్ తక్కువగా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ని మీరు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫొటోస్, వీడియోస్ కూడా బాగా దిగొచ్చు. ఎందుకంటే మేము మార్నింగ్ 11 o'clock టైంలో ఈ వ్యూ పాయింట్ని సందర్శించాము. ఫొటోస్ అస్సలు దిగడానికి రాలేదు. అండ్ నెక్స్ట్ మనం టెంపుల్లోకి వచ్చినట్టయితే మనకి ఈ ప్రదేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ అందరూ చిన్న చిన్న ఊయలైతే ఆ గజస్తంభానికి కడుతున్నారు. నేను అక్కడ వారిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు పుట్టని వారు, పిల్లలు త్వరగా పుట్టాలనుకుంటున్న వారు ఈ పద్ధతి కనుక పాటిస్తే ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళకి పిల్లలు పుడతారని ఇక్కడ వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. అండ్ మనకి టెంపుల్లో మార్నింగ్ 5:45 నుంచి 7
AM వరకు విశ్వరూప దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు గనక ఈ టైంలో టెంపుల్ విజిట్ చేస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. విశ్వరూప దర్శనం చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని టికెట్ మనకి 100 రూపీస్లో అవైలబుల్గా ఉంది. ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది, కానీ అది హెవీ రష్గా ఉండడంతో మేమైతే 100 రూపీస్ దర్శనంని ఆప్ట్ చేసుకున్నాం. అండ్ ఈ టెంపుల్లో మనకి 25 అడుగుల అతిపెద్ద గరుడాల్వార్ విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది. ఫోన్ అక్కడ యాక్సెస్ లేదు, సో నేను ఆ వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను. మీరు ఖచ్చితంగా గరుడాల్వార్ విగ్రహాన్ని అయితే దర్శించుకోండి. అండ్ మీ రూమ్ ఎక్కడ ఏ గోపురం దగ్గర దొరికినా పర్వాలేదు, ఎందుకంటే ప్రతి గోపురం నుంచి ఎంట్రీ పాయింట్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. నేను మీకు రాజగోపురం చూపించాలి అని చెప్పేసి నేను రాజగోపురం నుంచి ఎంట్రీ పాయింట్ స్టార్ట్ చేశాను. ఈ టెంపుల్లో మనం ముఖ్యంగా సందర్శించాల్సింది రంగనాథ స్వామి యొక్క మెయిన్ టెంపుల్, ఆ తరువాత అమ్మవారి యొక్క సన్నిధి, తర్వాత గరుడాల్వార్ యొక్క దర్శనం మరియు శ్రీ రామానుజుల వారి టెంపుల్. అలాగే శ్రీ రామానుజుల వారి ఆలయంలో శ్రీ రామానుజుల వారు 600 ఏళ్ల క్రితం సుమారు సజీవంగా ఆయన బాడీని అక్కడ ఉంచడం జరిగింది. ఇప్పటికీ ఆ బాడీ అక్కడనే ఉంది. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే మనకి ఆ బాడీని చూస్తే ఇంకా కూడా చాలా చాలా అట్రాక్టివ్గా మరియు ఎంతో దివ్యకాంతితో వెలిగిపోతుంది. ఈ ప్లేస్ వచ్చేసి స్వర్గద్వార దర్శనం. మీరు చూస్తున్నట్టుగా ఈ యొక్క ప్లేస్లో మన 5 వేళ్ళను ఉంచి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గనక టిల్ట్ అయి ఒక డోర్ ఉంటుంది, స్వర్గద్వారం అనేది, దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అది మనకి గనక కనిపించినట్టయితే మనకి స్వర్గ దర్శనం ఉన్నట్టు ఇక్కడ వాళ్ళు విశ్వసిస్తారు. ఇంకా ఈ టెంపుల్లో మీకు చాలా ఆలయాలు ఉన్నాయి, కాకపోతే నేనైతే మీకు ఓన్లీ మెయిన్ టెంపుల్ స్పెసిఫై చేశాను. మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీరు అన్నిటినీ సందర్శించండి. అండ్ ఇక్కడ నుంచి పంచభూతాలలో ఒక లింగమైన జలలింగం జంబుకేశ్వర స్వామి ఆలయం కేవలం 4 కిలోమీటర్సే. సో తప్పకుండా దాన్ని కూడా దర్శించండి. అండ్ నేను ఇంకొక సెపరేట్ వీడియోలో జంబుకేశ్వర ఆలయం యొక్క విశిష్టత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో మన శ్రీరంగం యాత్ర కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.